కోష్కి వాళ్ళ ఇంటి మీదకి కర్రలు కత్తులు పట్టుకొని కొంతమంది జనాలు గొడవకి వస్తారు. రేయ్, మా రంగాన్ని కొట్టినవాడు బయటికి రారా, బయటికి రారా అని వాళ్ళు అరుస్తూ ఉంటారు. అన్నా, కాస్త ఆగండన్నా, మేము చెప్పేది వినండన్నా అని దాత్రి కేదార్ బతిమలాడుతూ ఉంటారు. లేదు, మా వాడిని కొట్టిన వాడిని మేము అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే, వాడిని బయటికి రమ్మనండి అని వాళ్ళు జనాలు అరుస్తూ ఉంటారు. అప్పుడు కేదార్ యువరాజు దగ్గరికి వెళ్ళి, యువరాజు, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. నువ్వేమో తాగేసి ఆ రంగాన్ని కొట్టేశావు. కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళకి ఒక్కసారి చెప్పేసేయ్. ఇంతటితో గొడవ సర్దుమణిగిపోతుంది. నేను నీ మంచి కోసమే చెప్తున్నా విను యువరాజ్ అని కేదార్ బతిమలాడుతూ ఉంటాడు. ఏంటి, నేను సారీ చెప్పాలా? అంతవరకు వస్తే నేను అందరినీ చంపుతానే కానీ సారీ చెప్పనే చెప్పను అని యువరాజు చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళకి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. రక్తానికి రక్తం చిందాల్సిందే అని కర్రలు పట్టుకొని యువరాజ్ని కొట్టడానికి వస్తూ ఉంటే సుధాకర్, దాత్రి, కేదార్ ఆగండి ఆగండి అంటూ వాళ్ళని బతిమలాడుతూ అడ్డుపడుతూ ఉంటారు. అత్తయ్య, వీళ్ళు యువరాజ్ని ఏం చేస్తారోనని నాకు చాలా భయంగా ఉంది అని నిషి ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే కదమ్మీ, నాకు కూడా చాలా భయంగా ఉంది అని వైజయంతి కూడా అంటుంది. అసలు రారా బయటికి, మేము వదిలే ప్రసక్తే లేదు అని వాళ్ళు అంటుంటే ఒక్కసారిగా వాళ్ళనందరినీ కూడా కేదార్ తోసిపడేసి రేయ్ ఆగండి అని అరుస్తూ ఉంటాడు. రంగాన్ని కొట్టింది నేనే, నేనే కొట్టాను అని నింద తనపై వేసుకుంటాడు. దాంతో సుధాకర్, కౌశికి, దాత్రి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే నిషి, వైజయంతి కూడా నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా, నువ్వేనా మా రంగాన్ని కొట్టింది? అయితే నిన్ను అస్సలు వదిలిపెట్టంరా అని వెంటనే కర్ర తీసుకొని కేదార్ తలపై కొట్టేసి ఇక కేదార్ని వాళ్ళందరూ కలిపి కర్రలతో బాగా కొడుతూ ఉంటారు. కేదార్ కేదార్ అని సుధాకర్, కౌశికి, దాత్రి ఏడుస్తూ అడ్డుపడుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు కేదార్ని కొడుతూ ఉంటే ఇక యువరాజు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు.